రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో ఈరోజు సుమారుగా 5,20,00,000 రూపాయల అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే 4 గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి, పశువులకు సంబంధించి పశువుల హాస్పిటల్కి 50 లక్షల రూపాయలు, అంటే అంతా కలిపి 5,20,00,000 రూపాయలకు పనులు పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఓన్లీ పిఆర్ డిపార్ట్మెంటు, ఎన్ఆర్జీఎస్, డిఎంఎఫ్ గ్రాంట్లే ఉపయోగించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా వెనుకడుగేసేది ఉండదు. ప్రతి ఒక్క గ్రామంలో మాట ప్రకారం ఏదైతే ముందు హామీ ఇచ్చామో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి కల్పన, నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇప్పటికే సంక్షేమం అనేది గ్రామాల్లో అన్ని పల్లెల్లో వితంతువులు పెన్షన్ల కాడి నుంచి వృద్ధాప్య పెన్షన్లు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పెన్షన్లు, అలాగే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీశక్తి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇవే కాకుండా గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎప్పుడు ఏ గ్రామం నోచుకోలేదు. ఈరోజు ఈ చిన్నమండెం మండలం విషయానికే వస్తే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్లు పొరిమేరపల్లి గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్డు ఒకటి పెండింగ్ ఉంటే 70 లక్షల రూపాయలు తీయడం జరిగింది. ఈరోజు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సాయిబండకు మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. మల్లూరు గ్రామంలో ఇదే విధంగా రోడ్డు వేయడం జరిగింది. చిన్నమండెం ఓన్లీ టౌన్లోనే 1,20,00,000 రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. అలాగే ఏదైతే ఎలక్షన్లలో హామీలు ఇచ్చామో అవే కాకుండా యువన హామీలు కూడా ఈరోజు చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈ 2 సంవత్సరాలు పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ మార్కులు ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు మమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు, తప్పకుండా ఆదరిస్తారని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఓకేనా? ఈ మహోన్నతమైన కార్యక్రమాలను చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి మరియు అధికారులకు, ముఖ్యంగా మన మంత్రివర్యులు, యువజన శాఖ క్రీడా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి వారికి మన చాగిబండ గ్రామం తరపు నుంచి, ఏకలంపల్లి గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోడ్డు సమస్యను ఎంతో తీవ్రంగా ఉన్నింది, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ముఖ్యంగా రైతులము ఇబ్బందులు పడి ఎన్నో అవస్థలు, ఎన్నో యాక్సిడెంట్లు జరగడం కానీ, రైతులు ట్రాక్టర్లు బోల్తా పడడం కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఈ సమస్యను గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము, కానీ ఫలితం లేదు. ఈ అన్న దగ్గరికి, రాంప్రసాద్ అన్న దగ్గరికి 1-2 సార్లు చెప్పామో లేదో, అతను వెంబడే ప్రజల పక్షాన నిలబడి ఈ రోడ్డును వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యను తీర్చడం జరిగింది. ఇదే కాదు, మా గ్రామంలో ఎన్నో బోర్లు వేస్తున్నారు, నీటి సౌకర్యం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వెలుగెల్లు ప్రాజెక్టు కింద, వెలుగెల్లు ప్రాజెక్టు నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు నీరు అందించాలనే, నీటి కొరత, తాగునీటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. మా ప్రాంతం రాయచోటి ప్రాంతం అంటేనే కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఆయన యొక్క సేవలు ప్రశంసనీయమైనవి, మనకు చాలా తోడ్పాటు అందిస్తున్నవి. అదేవిధంగా ఏ విధంగా ఇది స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వము, అదేవిధంగా సాగునీటి పైన కూడా ప్రభుత్వము చొరవ తీసుకొని గౌరవ లోకేష్ వర్యులు, మంత్రివర్యులు లోకేష్ వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి చొరవతో సాగునీటి సమస్యను కూడా తీర్చాలని మా రైతుల పక్షాన మేము కోరుతున్నాము. ఇతని మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు మన చాగిబండ గ్రామాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొహమ్మద్ షరీఫ్. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన చాగిబండ గ్రామానికి మరియు ఏకలింకపల్లి గ్రామానికి కలుపుతూ ఒక బీటీ రోడ్డు మరియు చాగిబండ గ్రామం బస్టాండ్ నుంచి 2 రోడ్ల కూడలి వరకు సీసీ రోడ్డు మన గవర్నమెంట్ నుంచి, ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది.
ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మన చాగిబండ గ్రామ ప్రజలు మరియు ఏపిలంకపల్లి గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ మన గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయడం జరిగింది. మరి ఒక్కసారిగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే మన ఎన్డీఏ గవర్నమెంట్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ముగ్గురు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై ఎన్డీఏ గవర్నమెంట్. మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు బుడ్డా నాగభూషణం, రాయచోటి జనసేన వర్కింగ్ ఇన్ఛార్జ్.